प्यारे अपने परम धाम को छोड़कर प्रेम में नेम अपने सभी तोड़कर आप बाबा है आए हमारे लिए स्वर्ग सौगात लाए हमारे लिए प्यारे अपने परम धाम को छोड़कर। ఓం శాంతి. అవ్యక్తంలో అవ్యక్తం 20వ భాగం. ఈరోజు మనం జనవరి 18, 1987 స్మృతి దినోత్సవం రోజున అవ్యక్త బాప్దాద మధువనంలో వినిపించిన అవ్యక్త మురళి యొక్క సారాంశాన్ని వింటున్నాము. ఈ మురళి యొక్క హెడ్డింగు కర్మాతీత స్థితి యొక్క గుర్తులు. నిన్నటి రోజున మనం సాక్షి స్థితి, కర్మాతీత స్థితి గురించి బాప్దాదా చెప్పిన అమూల్య మహావాక్యాల సారాంశాన్ని విన్నాము. ఈ సాక్షి స్థితి, కర్మస్థితి యొక్క అభ్యాసం అంతిమ సమయంలో ఫరిస్తా నుండి దేవతలుగా తయారవ్వడానికి చాలా కాలం, చాలా సహయోగం చేస్తుంది అని బాప్దాదా చెప్పారు. అయితే ఈ అభ్యాసం చాలా కాలం నుండి ఉన్నప్పుడే సహయోగం లభిస్తుంది అని బాబా చెప్పారు. ఈరోజు మురళిలో కర్మాతీత స్థితి గురించి చాలా గుహ్యాతి గుహ్యమైన రహస్యాలు బాప్దాదా వినిపించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా అవ్యక్త ఫరిస్తా స్వరూపంలో స్థితి అయ్యి ఈ మురళి యొక్క సారాంశాన్ని విందాము. బంధనముక్తులుగా తయారు చేసే స్నేహసాగరుడైన బాప్దాదా గీతా పాఠశాలలకు నిమిత్తమైన సేవాదారి పిల్లల సన్ముఖంలో మాట్లాడుతున్నారు. ఈరోజు అవ్యక్త బాప్దాదా తన యొక్క అవ్యక్త స్థితి భవ అనే వరదాని పిల్లలను మరియు అవ్యక్త ఫరిస్తాలను కలుసుకోవడానికి వచ్చారు. ఈ అవ్యక్త కలయిక మొత్తం కల్పంలో సంగమయుగంలోనే జరుగుతుంది అని బాబా అంటున్నారు. నిరాకారుడైన బాబా కూడా అవ్యక్త బ్రహ్మ ద్వారా కలుసుకుంటున్నారు. అవ్యక్త మిలనం అనేది ఏంటి? సూక్ష్మలోకంలో ఉన్న అవ్యక్త బ్రహ్మలోకి శివబాబా వచ్చి బాప్దాదా ఇద్దరు గుల్జార్ దాదీజీ తనువులో ప్రవేశించి పిల్లలైన మనల్ని కలుసుకునేదే అవ్యక్త మిలనం. బాబా అంటున్నారు, నిరాకారునికి కూడా ఈ అవ్యక్త ఫరిస్తాల సభ చాలా చాలా ప్రియమనిపిస్తుందంట. ఎంత ప్రియమనిపిస్తుంది అంటే తన ధామాన్ని అనగా పరంధామాన్ని వదిలి ఆకారి లేక సాకారీ ప్రపంచంలోకి కలుసుకోవడానికి వచ్చారు. ఫరిస్తా పిల్లల యొక్క స్నేహం అనే ఆకర్షణతో బాబా కూడా తన రూపం, వేషం మార్చుకుని పిల్లల ప్రపంచంలోకి రావాల్సి పడుతుంది అంటున్నారు బాబా. ఈ సంగమయుగం అంటేనే బాబా మరియు పిల్లల యొక్క అతి ప్రియమైన అతీతమైన ప్రపంచం. స్నేహం అనేది అన్నిటికంటే ఎక్కువ ఆకర్షించే శక్తి అంటున్నారు బాబా. బాబా కొన్ని మురళిల్లో స్నేహం అంటారు, కొన్ని మురళిల్లో ప్రేమ అంటారు. బాబాను మనం సర్వ సంబంధాలలో స్మృతి చేస్తూ మన యొక్క స్నేహాన్ని, మన యొక్క ప్రేమని బాబాతో పెట్టుకోవడం వలన బాబా నుండి అనేక అనుభవాలను మనం అనుభూతి చేసుకోవచ్చు. మన యొక్క స్నేహం అనేది ఆత్మికంగా, యథార్థంగా, సత్యమైన స్నేహంగా ఉన్నప్పుడు బాబా కూడా మనతో కలవడానికి వస్తారు. బాబా అంటున్నారు, ఈ స్నేహం అనేది ఎంత గొప్ప శక్తి అంటే బంధనముక్తుడైన పరమాత్మని, శరీరం నుండి ముక్తుడైన బాబాని కూడా స్నేహం యొక్క బంధనంలో బంధిస్తున్నారు. అంటే శివబాబాని మరియు బ్రహ్మబాబాని ఇద్దరిని కూడా
స్నేహంలో బంధిస్తున్నారు పిల్లలు అని బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, అశరీరిని కూడా అద్దె శరీరధారిగా చేస్తున్నారు. శరీరమే లేని బాబాను, శివబాబాను బ్రహ్మబాబా యొక్క శరీరాన్ని అద్దెగా తీసుకొని వచ్చేలా చేస్తున్నారు అంటున్నారు బాబా. ఇదే పిల్లల స్నేహానికి ప్రత్యక్ష రుజువు అని బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, పిల్లలు అంటారు మేము బాప్దాదాన్ని కలుసుకోవడానికి వచ్చాము అని. పిల్లలు బాబాని కలుసుకోవడానికి వచ్చారా, లేదా పిల్లలని కలుసుకోవడానికి బాబా వచ్చారా, లేదా ఇద్దరూ మధువనంలో పరస్పరం ఒకరినొకరు కలుసుకోవడానికి వచ్చారా అని బాబా అడుగుతున్నారు. అయితే బాబా చెప్తున్నారు, పిల్లలందరూ ఒకే సాగరంలో స్నానం చేయడానికి వచ్చారు, కానీ బాబా ఏమో వేల గంగలలో స్నానం చేయడానికి వస్తారు అంటున్నారు బాబా. అందువలన ఇది విచిత్రమైన మేళ అంటున్నారు బాబా. ఈరోజు స్మృతి దినోత్సవం అంటారు, కానీ ఇది సమర్థ దినోత్సవం కూడా. ఎందుకు? బ్రహ్మబాబా కర్మాతీతంగా అయ్యి చూపించిన రోజు ఈరోజు కనుక ఈరోజు స్మృతి దినోత్సవంగా జరుపుకోవాలి, సమర్థ దినోత్సవంగా జరుపుకోవాలి. అదేవిధంగా కర్మాతీత స్థితిని చేరుకునేందుకు పురుషార్థం చేసే రోజుగా కూడా జరుపుకోవాలి అంటున్నారు బాబా. మనం చెప్పుకున్నట్లుగా ఈ జనవరి మాసం అంతా కూడా అవ్యక్త మాసం. ప్రతిరోజు మనకి స్మృతి దినోత్సవమే, ప్రతిరోజు సమర్థ దినోత్సవమే, ప్రతిరోజు కర్మాతీత స్థితికి చేరుకునే రోజుగా జరుపుకోవాలి. బాబా అంటున్నారు, బాబా సమానంగా కర్మాతీతంగా అంటే కర్మ బంధనాల నుండి ముక్తిగా అతీతంగా అయ్యే రుజువు ఇచ్చిన రోజు ఈరోజు. బ్రహ్మబాబా ఈరోజు అన్ని కర్మ బంధనాల నుండి ముక్తి అయిపోయిన రోజు. బాబా చెప్తున్నారు, బ్రహ్మబాబాకి సేవా స్నేహం తప్ప ఇంకే బంధన లేదు. సేవ కూడా ఎలా ఉంది? స్నేహంతో కూడిన సేవ. అవ్యక్తవతనంలో ఉంటూ పిల్లలైన మనందరినీ కూడా తయారు చేయటంలో బాబా ఇప్పుడు అవ్యక్త పాత్ర చేస్తున్నారు. బాబా చెప్తున్నారు, సేవలో కూడా సేవ యొక్క బంధన ఉంటే సేవాదారి అని అనబడరు. సేవలో కూడా కొందరు బంధనలో బంధింపబడి సేవ చేస్తారు. ఇది సేవ కాదు అంటున్నారు బాబా. బ్రహ్మబాబా కూడా సేవాదారియే, కానీ సేవలో హద్దు యొక్క రాయల్ కోరికలు, ఏవైతే రాయల్ కోరికలు ఉన్నాయో అవి సేవలో కర్మల ఖాతా యొక్క బంధనంలో బంధించేస్తాయి. అసలు సేవ చేయడం వలన వచ్చే ఆశీర్వాదాలు మన యొక్క కర్మల ఖాతాని తొలగించే విధంగా ఉండాలి తప్ప కొత్తగా కర్మల ఖాతా తయారయ్యే విధంగా ఉండకూడదు. బాబా డిసెంబర్కి ముందు డిసెంబర్ 31కి ముందు అవ్యక్త మిలనంలో కూడా బాబా ఇదే చెప్పారు. మీరు రాత్రి పగలు సేవ ఎంతైనా చేయండి, ఆహారం మానుకొని నిద్ర మానుకొని చాలా కష్టపడి సేవ చేయండి, కానీ ఏ సేవగా రికార్డ్ అవుతుంది అంటే బాబా చేయిస్తున్నారు, నేను కేవలం నిమిత్తమే అనుకుని ఆ భావనలో ఉంటూ ఏ సేవ చేస్తామో అదే సేవగా పరిగణింపబడుతుంది అని బాబా చెప్పారు. ఇక మిగతాది ఎంత కష్టపడి మనం ఏ రకమైన ఏ విధితో కూడిన సేవ చేసినప్పటికీ అది సేవ కాదంట. ఈ సేవలో హత్తు యొక్క రాయల్ కోరికలు బాబా గత మురళీల్లో చెప్పారు కదా, నేను, నాది, దీని యొక్క విస్తారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈశ్వరీయ మిషనరీ చాలా వేగంతో సూక్ష్మంగా పనిచేస్తుంది అని బాబా చెప్పారు.
ఈ నేను నాది అనేవి పురుషార్థం యొక్క ప్రాలబ్ధాన్ని తొలగించి వేస్తాయి. కాబట్టి బాబా అంటున్నారు, సత్యమైన సేవాదారులు ఈ కర్మల ఖాతా నుండి ముక్తులుగా అవుతారు. అందుకనే బాబా ఒక మురళిలో చెప్పారు, కేవలం సేవాదారి అనుకునే సేవ చేయటం కాదు, ఈశ్వరీయ సేవాదారిని. ఈశ్వరుడు అనే పదం మనం మనసులో మననం చేయడం ద్వారా చేసి చేయించేవాడు బాబా అని గుర్తుంటుంది. ఇప్పుడైతే చూడండి, మనం కేవలం నిమిత్తంగా ఉంటూ పని చేయడం వల్ల తేలికతనం అనుభవం అవుతుంది. ఇది నాది అనేది బరువు చేస్తుంది అని బాబా అంటారు. బాబా అంటున్నారు, ఏదైతే సేవ నుండి సేవ యొక్క కర్మల ఖాతా నుండి ముక్తులుగా ఉంటారో దానినే కర్మాతీత స్థితి అని అంటారు. బాబా ఈ మురళిలో కర్మాతీత స్థితి గురించి చాలా విపులంగా, సూక్ష్మంగా, బాగా విశ్లేషణాత్మకంగా చెప్పారు. బాబా చెప్తున్నారు, దేహ బంధన, దేహ సంబంధాల బంధన ఎలా అయితే బంధనాలో అదేవిధంగా సేవలో స్వార్థం అనేది కూడా ఒక బంధన. ఈ బంధన కర్మాతీతంగా అవ్వటంలో విఘ్నం వేస్తుంది అని బాబా అంటున్నారు. కాబట్టి ఈ రాయల్ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మనలో సూక్ష్మంగా ఎక్కడో దాగి ఉంటాయి. అది మనం బహిర్ముఖంగా ఉంటే తెలియదు, అవి అర్థం కావు. అంతర్ముఖతగా అయ్యి బాబా నిన్నటి భాగంలో చెప్పారు కదా, కర్మేంద్రియాల కచేరీ అని. అలా స్థూలమైన కర్మేంద్రియాలే కాకుండా సూక్ష్మమైన మనసు, బుద్ధి, సంస్కారాలతో సహితంగా మనం ప్రతిదీ పరిశీలించుకున్నప్పుడు అవి బయటపడతాయి. కాబట్టి బాబా అన్నారు, సేవ అంటే ఏంటి? బాబా చెప్తున్నారు, సేవ అంటే ఇతరులని బంధనాల నుండి ముక్తులుగా చేయటం. మరి ఇతరులని ముక్తులుగా చేస్తూ స్వయం ఏమైనా బంధనంలో బంధించబడిపోతున్నారా ఏంటి అని బాబా అడుగుతున్నారు. బాబా అంటారు కదా, చాలా మురళీల్లో ఉదాహరణ ఇస్తారు. ఊబిలో పడిపోయిన వారిని రక్షిస్తూ స్వయం ఊబిలో పడిపోతుంటారు కొంతమంది పిల్లలు అని బాబా మనకు ఉదాహరణ ఇస్తారు. అదేవిధంగా మన యొక్క శ్రేష్ట గమ్యము, లక్ష్యము బాబా సమానంగా కర్మాతీత స్థితిని. కర్మాతీత స్థితి అంటే కర్మను సన్యాసం చేయడం కాదు, కర్మను త్యాగం చేయటం కాదు. కర్మ చేస్తూ ఆ కర్మ యొక్క ఫలితానికి అతీతంగా ఉండడమే కర్మాతీత స్థితి. కర్మ సన్యాసం కాదు కదా బాబా చెప్పింది. మరి అలా అయితే బ్రహ్మ బాబా తన ఆఖరి నిమిషం వరకు సేవ చేస్తూనే ఉన్నారు కదా. సాయంత్రం కూడా మురళి వినిపించారు, తన యొక్క అమూల్య మహావాక్యాలని వినిపించారు. ఆ రోజు చాలామంది పిల్లలకి ఉత్తరాలు రాశారు. ఇన్ని కర్మలు, శ్రేష్ట కర్మలు బాబా చేశారు కదా. కానీ అన్నిటికీ ఒక సేవా స్నేహం తప్ప అన్నిటి నుండి బాబా ముక్తం అయిపోయారు. బాబా మురళిలో చెప్పారు కదా, ఆదిలో ఎలా అయితే బ్రహ్మ బాబా తన స్థూలధనాన్ని యజ్ఞంలో సమర్పితం చేసేసారో, అంతిమంలో అంటే అవ్యక్తమయ్యే సందర్భంలో కూడా తన అలౌకిక సంపదని కూడా ఈ యజ్ఞంలో సమర్పణ చేసే బాబా అవ్యక్తవతనానికి వెళ్ళారు. తన యొక్క అలౌకిక సంపదను అంతా కూడా పిల్లలందరికీ ఇచ్చేసి, పిల్లలని సమర్థంగా చేయడం కోసం ఇచ్చేసి తను అవ్యక్తవతనవాసిగా అయిపోయారు. మరి బాబా అంటున్నారు, ఇతరులను ముక్తులుగా చేస్తూ, అంటే సేవ చేస్తూ, ఇతరుల సేవ చేస్తూ మనం మాత్రం బంధనంలో బంధించబడిపోతున్నామా అని మనకి మనం పరిశీలించుకోవాలి. బాబా చెప్తున్నారు, నష్టోమోహులుగా అవ్వడానికి బదులు, అంటే లౌకిక పిల్లలపై మోహాన్ని త్యాగం చేసి
అలౌకిక విద్యార్థులపై మోహం పెట్టుకోవటం లేదు కదా అని బాబా అడుగుతున్నారు. మనం చాలామంది కొత్తగా జ్ఞానంలోకి వచ్చిన వాళ్ళకి ఒక విశేషమైన రూపంతో మాయ వస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే మనం కొత్తగా జ్ఞానంలోకి వస్తామో అప్పుడు అలౌకిక పరివారం పట్ల అనుపమ ప్రేమ అనేది వ్యక్తం చేస్తూ ఉంటాము. పూర్తిగా లౌకికం వాళ్ళకి చాలా దూరంగా ఉంటారు. మెజారిటీ పిల్లలందరూ చేసే ఒక రకమైన తప్పు మాట, అంటే లౌకికం అంటే అసహించుకోవటం లాగా, వాళ్ళకి దూరంగా, వాళ్ళకి ఏదో సెపరేట్గా ఉన్నట్లు పురుషార్థం చేయటం లాగా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పు అని బాబా చెప్తారు. ఏంటి అంటే లౌకికం కావచ్చు, అలౌకికం కావచ్చు, ప్రతి ఒక్కరితోనూ ఆత్మీయంగా సంబంధ వ్యవహారాలు చేయాలి తప్ప ఒకరిపై ప్రేమ చూపిస్తూ ఇంకొకరిపై అసహ్య భావన, గృణ భావన, వ్యతిరేక భావన మనం ఎప్పుడూ పెట్టుకోకూడదు. అదే చెప్తున్నారు బాబా. నష్టమోహులుగా అవ్వడానికి బదులు, అంటే లౌకిక వ్యవహారాలపై మోహాన్ని త్యాగం చేసేసారు, కానీ అలౌకిక విద్యార్థులపై మోహం ఏమైనా పెట్టుకుంటున్నారా ఏంటి? పరిశీలించుకోండి. అలౌకిక విద్యార్థులపై మోహం ఎలా వస్తుంది అంటే బాబా చెప్తున్నారు, వీరు చాలా మంచివారు, వీరు చాలా మంచివారు అంటారంట. సెంటర్కి వచ్చే వాళ్ళకి వీళ్ళు చాలా మంచి పురుషార్థులు, మంచి భావన కలవారు, ఇలా మంచివారు మంచివారు అని అనుకుంటూ వీళ్ళు నా వాళ్ళు అనే బంధనంలో బంధించబడిపోవటం లేదు కదా అని బాబా అడుగుతున్నారు. మంచి వాళ్ళే, కానీ ఆ మంచి వాళ్ళలో ఉండే మంచి గుణాలు ఎవరిచ్చారు? ఎవరి ప్రసాదం అది? బాబా ప్రసాదం కదా. అందరిలో మనం ఎవరం అంటే ఒక విధంగా చెప్పాలంటే మనం డమ్మీ కదా. ఆత్మలందరం కూడా ఎంటీ, మనం అందరం ఖాళీయే. ఈ సంగమయుగంలో మనం పూర్తిగా బాబా నుండి శక్తులు నింపుకుని, ఆ శక్తులు గుణాలు మనలో నింపుకున్న ఫలితంగా 2500 సంవత్సరాలు మనం ప్రాప్తిని పొందుతున్నాం కదా. మన సొంతమేమీ కాదు. అసలు పరమాత్మ నిజానికి శక్తి సాగరుడు. శక్తి, ఆయన శక్తిని మనం తీసుకుంటూ 2500 సంవత్సరాలు సత్యుగంలో, త్రేతాయుగంలో అనేక ప్రాప్తుల్ని పొంది, ఆ తర్వాత నిజంగా మనం శక్తివంతులమే అనుకుంటే ద్వాపర కలియుగాల్లో కూడా మన శక్తి నిలబడేది. పొందుకున్న శక్తి అంతా డౌన్ అవటం వలన ద్వాపర కలియుగాల్లో మనం దుఃఖాన్ని, అశాంతిని అనుభవం చేసాం. మళ్ళీ సంగమయుగంలో పూర్తిగా నింపుకుంటాం. కాబట్టి ఇందులో వ్యక్తుల్ని మనం చూడకూడదు, దేహదారులని మనం చూడకూడదు, ఆత్మనే చూడాలి. ఆత్మలో ప్రభు ప్రసాదించిన దివ్య గుణాలనే ప్రసాదాన్ని మాత్రమే మనం స్వీకరించాలి. అందరూ మంచివారే, వాస్తవానికి ఎవరు చెడ్డవారు కాదు అంటారు కదా. లాస్ట్ పూస, బాబా యొక్క ప్రియమైన బిడ్డ లాస్ట్ పూస కూడా నాకు ప్రియమైన వాడే అని బాబా అంటారు. అటువంటప్పుడు వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళే మంచివాళ్ళు అని మనం అనుకోవడానికి లేదు కదా. బాబా చెప్తున్నారు మంచిదే. కాబట్టి బాబా చెప్తున్నారు వీళ్ళు నా వాళ్ళు అని అనుకోవటం లాస్ట్కి ఇదొక పెద్ద బంధనంగా ఎలా తయారవుతుంది అంటే బంగారు సంకెళ్ళగా అయిపోతుందంట. సంకెళ్ళు ఇనుపవైతే ఏంటి, బంగారు అయితే ఏంటి, సంకెళ్ళే కదా. కాబట్టి బాబా అంటున్నారు ఈ రోజుని, అంటే ఈ స్మృతి దినోత్సవం రోజుని నాది అనే దాని నుండి ముక్తులుగా, అంటే కర్మాతీతంగా అయ్యే రోజుగా జరుపుకోండి. ఇదే స్నేహానికి అసలైన రుజువు అని బాబా అంటున్నారు. నాది ఇక నాది అనేది ఏమైనా ఉందా అని లోపల పరిశీలించుకుంటూ ఉండాలి. ఎంత విస్తారమైన సేవ చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడొక్కడ నాది అనేది ఉందేమో అని మనం సదా పరిశీలించుకుంటూ ఉండాలి. ఇలా నాది అని పరిశీలించుకునే బదులు ప్రతిదీ బాబా నీదే అంటాం ఇంకా శ్రేష్ఠ పురుషార్థం కదా. నాది ఉందేమో అని అనుకుంటూ ఉండటం ఒక పురుషార్థం. బాబా ప్రతిదీ మీదే, ప్రతి
శ్రేష్ట ప్రాప్తి మీరిచ్చినదే అని బాబాకి ధన్యవాదాల యోగం అనేది ఉంటుంది కదా. ప్రతిదీ బాబాకి ధన్యవాదాలు చెప్తూ యోగం చేస్తూ ఉంటాం కదా. అది ఏంటి అంటే అది ఒక రకమైన శ్రేష్ట పురుషార్థం. బాబా అంటున్నారు, కర్మాతీతంగా అవ్వాలనే లక్ష్యం అందరికీ మంచిగా ఉంది. అయితే ఇప్పుడు ఎంతవరకు కర్మబంధనాల నుండి అతీతంగా అయ్యాను అనేది పరిశీలించుకోండి అంటున్నారు బాబా. మరి ఎలా పరిశీలించుకుంటాం? బాబా అంటున్నారు, దానికి ఉదాహరణ బ్రహ్మబాబాయే. మనకి ఫోటో కాపీయింగ్ మిషన్ బ్రహ్మబాబాయే కదా. బ్రహ్మబాబా జీవితాన్ని ఆధారంగా చేసుకుని మనం ప్రతీది కూడా పరిశీలించుకోవచ్చు, బ్రహ్మబాబాని కాపీ చేయవచ్చు. అయితే బాబా మొదటి విషయం చెప్తున్నారు, లౌకికం మరియు అలౌకికం ఈ రెండిటిలో కర్మ మరియు సంబంధంలో స్వార్థ భావం నుండి ముక్తులుగా అవ్వాలి అంటున్నారు బాబా. లౌకిక కార్యం కావచ్చు, అలౌకిక కార్యం కావచ్చు, లౌకిక కర్మ, అలౌకిక కర్మ, లౌకిక సంబంధం, అలౌకిక సంబంధం, ఈ రెండిట్లో కూడా స్వార్థ భావం ఉంటే అదేం చేస్తుంది? కర్మకథ తయారైపోతుంది, కర్మలో బంధించేస్తుంది అన్నమాట. కర్మాతీత స్థితి అంటే ఏంటి? పంజరంలోంచి పక్షి విడుదలై స్వేచ్ఛగా ఎగరడం కదా, చిత్రాల్లో చూపించడం. కానీ ఎప్పుడైతే స్వార్థ భావన, స్వరథ, ఈ సొంత రథం, ఈ దేహ భావనలోకి వచ్చేసి మనం సంబంధం పెట్టుకుంటామో, కర్మ చేస్తామో, అది బంధించేస్తుంది. బంధించినప్పుడు ఎగరలేం కదా మనం. బాబా ఎంత లిఫ్ట్ ఇచ్చినా కూడా మనం కొమ్మను పట్టుకుని వదలకపోతే బాబా ఎంత పెద్ద రెక్కలిచ్చినా ఏం ప్రయోజనం అప్పుడు మనకి? మనం చేయాల్సింది కొమ్మని కాళ్ళతో వదిలేయాలి కదా, పక్షిగా అయ్యి ఎగిరిపోవాలి. కాబట్టి లౌకికంలో కావచ్చు, అలౌకికంలో కావచ్చు, ఈ కర్మ సంబంధాలలో స్వార్థ భావము పూర్తిగా వదిలేయండి అంటున్నారు బాబా. ఇక ఇది కర్మాతీత స్థితి యొక్క మొదటి విషయం. స్వార్థం అనేది వద్దే వద్దు అంటున్నారు బాబా. కర్మాతీత స్థితి కొరకు బాబా చెప్పే రెండవ యుక్తి ఏంటి అంటే, వెనుకటి జన్మల కర్మల ఖాతా లేదా వర్తమాన పురుషార్థం యొక్క బలహీనత కారణంగా వచ్చే వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశం అవ్వటం నుండి ముక్తులుగా అవ్వాలి. మొదటి యుక్తి ఏం చెప్పారు బాబా? లౌకికం అలౌకికంలో కర్మ సంబంధాలలో స్వార్థభావం నుండి ముక్తి అవ్వండి, స్వార్థభావం పెట్టుకోవద్దు. రెండవ యుక్తి ఏం చెప్తున్నారు? అనేక జన్మల కర్మల కథ వస్తుంది కదా, అందులో కావచ్చు, లేదా ఇప్పటి పురుషార్థంలో ఏవైతే బలహీనతలు ఉన్నాయో ఆ బలహీనతల కారణంగా వ్యర్థ స్వభావ సంస్కారాలకు వశం అవ్వటం నుండి ముక్తిగా అవ్వండి అంటున్నారు బాబా. ఈ బలహీన స్వభావం ఏంటి? బలహీన సంస్కారం ఏంటి? స్వభావం అంటే చిరాకు పడటం కావచ్చు, గట్టిగా మాట్లాడడం కావచ్చు, కోపంతో అరవడం కావచ్చు, కళ్ళు ఎర్ర చేయటం కావచ్చు. ఇలా సునిశ్చితంగా వ్యర్థ ఖాతాల్లోకి చేర్చబడే కర్మలు చేయటం, ఇవి వ్యర్థ స్వభావంలోకి వస్తాయి. ఇక పూర్తిగా స్థూలంగా జరిగేటటువంటి వ్యర్థ కర్మలు, ఏదైనా వస్తువుని దాచుకోవటము, లేదా చెయ్యి ఎత్తటము, వస్తువులు విసిరేయడము, ఇలా స్థూలమైన కర్మల రూపంలో పూర్తిగా ఏదైతే వికారాలతో కూడిన కర్మలు జరుగుతాయో, ఇక అప్పుడు అవన్నీ కూడా గత జన్మలకి సంబంధించినవి, స్ట్రాంగ్ సంస్కారాలు కదా, అవి ఏమైనా వస్తున్నాయి, వాటికి వశమవుతున్నానా అని మీరు చెక్ చేసుకోండి అని బాబా అంటున్నారు. బాబా అంటున్నారు, మనం పురుషార్థం కదా, పురుషార్థం చేసేటప్పుడు ఇలా చేయాలనుకోవటం లేదు, కానీ స్వభావ సంస్కారాలు చేయిస్తున్నాయి అని ఆలోచించకండి. ఆలోచించద్దు అంటున్నారు బాబా. మనం ఆలోచిస్తున్నాం, అయ్యో ఇలా అనకూడదు అనేసాను, ఇలా చేయకూడదు చేసేసాను, ఇది చేద్దాం అనుకున్నాను చేయలేకపోయాను. మరి అలా అనుకోకుండా ఏం చేయాలి? ఇది బాబా అంటున్నారు, ఇది బంధనముక్త స్థితికి గుర్తు కాదు,
బంధనయుక్త స్థితి అంటే ఇంకా మనం బంధనంలోనే ఉన్నాం. లౌకికంలోనో స్వార్థం ఉందో, అలౌకికంలో స్వార్థం ఉందో, లేదా ఏదైనా బలహీన స్వభావానికి వశమైపోతున్నామేమో మాటి మాటికి. వీటన్నిటికీ కారణం ఏంటి? అసలు బలహీన స్వభావ సంస్కారాలకి వశం అవుతున్నామంటే దాన్ని దాటుకుని ఎగిరేంత శక్తి లేకుండా పోతుందన్నమాట. మనకి జ్ఞానం ఏం చేస్తుంది అంటే బాబా చెప్పే మురళి ఎలా దాటుకోవాలో చెప్తుంది. మరి దాటుకునేందుకు రెక్కలు కావాలి కదా. విధానం తెలిసింది. ఇది ఏంటి అంటే యోగశక్తి. బాబాను మనం ఎంత తలంపు చేస్తామో, బాబాను ఎంత శక్తిశాలిగా స్మృతి చేస్తామో అప్పుడు మనలో యోగశక్తి, యోగ బలం, ఈ స్మృతి శక్తి అనేది నిండి మనం అనుకున్న పనిని జరిగేలాగా చేస్తుందన్నమాట. దాన్ని విల్ పవర్, సంకల్ప శక్తి అంటారు కదా. దీనికి ఏకాగ్రత శక్తి అవసరం అని కూడా చెప్తారు బాబా. కాబట్టి మొన్న కూడా బాబా చెప్పారు, ఏకాంతం అంటే నిన్న జనవరి 1 మురళిలో, ఏకాంతం అంటే ఒక్కరి అంతంలో ఒక్కరి స్మృతిలో ఉండటం. ఇది మనం బహుత్కాల అభ్యాస్, చాలా కాలపు అభ్యాసం అవసరమని బాబా చెప్పారు. కాబట్టి కర్మాతీత స్థితికి యుక్తి ఏంటి అంటే మొదటిది, లౌకిక కర్మలో కానీ అలౌకిక కర్మలో కానీ స్వార్థం వద్దు. నాది, నా కోసం చేస్తున్నాను, నన్ను అందరూ పొగుడుతారని చేస్తున్నాను, నేను లేకపోతే ఈ పని ఎవరూ చేయలేరు, నా వల్లే ఈ ప్రోగ్రాం బాగా అయ్యింది, నా వల్లే ఈ సేవ జరుగుతుంది. పైకి అనలేకపోవచ్చు మనము, కానీ లోపల ఎక్కడొక్కడ ఈ నాది అన్న దాని మీద సంతృప్తిగా ఉన్నామనుకోండి, ఇది ఇసుక మీద భవనం కట్టినట్టు మాట. ఆ సంతోషం ఎంతో కాలం ఉండదు. బాబా చేయించారు, కేవలం నేను ఇన్స్ట్రుమెంట్ని, నేను ఒక పరికరాన్ని మాత్రమే అనుకున్నప్పుడు వచ్చే సంతోషము సాగరంతో సమానం. కాబట్టి రెండవ యుక్తి ఏం చెప్తున్నారు అంటే పాత స్వభావ సంస్కారాల నుండి ముక్తులైపోవాలి, వశమవ్వపోవడం నుండి ముక్తులైపోవాలి అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, సేవ చేస్తున్నప్పుడు కానీ, బ్రాహ్మణాత్ములు లేదా లౌకిక సంఘటన మధ్య కానీ, ప్రకృతి యొక్క పరిస్థితులు కానీ మిమ్మల్ని అంటే మీ స్వస్థితిని, మీ శ్రేష్ఠ స్థితిని అలజడి చేస్తుంది అంటే అది కూడా బంధనముక్త స్థితి కాదు, అందులో కూడా ఏదో మిక్స్ అయిపోయిందని అర్థము అంటున్నారు బాబా. కాబట్టి బాబా చెప్తున్నారు మరొక విషయం ఏంటి అంటే, బాబా అంటున్నారు, పాత ప్రపంచంలో పాత అంతిమ శరీరం యొక్క ఏ రకమైన వ్యాధి మీ శ్రేష్ఠ స్థితిని అలజడిలోకి తీసుకువచ్చినా కానీ దాని నుండి కూడా ముక్తిగా అయిపోవాలి అంటున్నారు బాబా. ఒకటి, శరీరానికి వ్యాధి రావటం. మామూలుగా కూడా ఆలోచిస్తే వ్యాధి ఎందుకు వస్తుంది? మనకి జ్ఞానం ఉన్న దాని ప్రకారంగా వ్యాధి వచ్చింది అంటేనే దాని అర్థం వెనుకటి కర్మల ఖాతా ఆ వ్యాధి రూపంలో బయటకు వచ్చింది అంటే దాని అర్థం కర్మ పూర్తయ్యే ప్రాసెస్ మొదలైందనే కదా. మరి దాని గురించి మనసుని ఇంకా చింతలోకి తీసుకురావడం వల్ల అప్పుడు ఇంకొక సరికొత్త వికర్మం చేస్తున్నామని అర్థం మాట. కొత్త కర్మ ఎందుకు తయారు చేసుకోవడం? పాత కర్మ పూర్తయ్యే సందర్భంలో మళ్ళీ దానికి ఇంకో కొత్త కర్మ అంటే ఇంకా చింతించి నాకెందుకు వచ్చిందో వ్యాధి, నాకే ఎందుకు వస్తుంది, ఇంతమంది బాగున్నారు, నాకు మాత్రం ఇలా ఉంది, ఇవన్నీ ఏంటి? వ్యర్థం కదా. కాబట్టి బాబా అంటున్నారు, ఒకటేమో వ్యాధి రావటం, మరొకటి ఆ వ్యాధి చెలింప చేయటం. వ్యాధి రావడం ఆపలేం మనం, కానీ చెలించకుండా మాత్రం ఉండేది మన పరిస్థితి, మన యొక్క చేతిలో ఉంది కదా మనసు అనేది. కాబట్టి బాబా అంటున్నారు వ్యాధి రావడం అనేది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. పాత శరీరం కదా, అంతిమ శరీరము, అంతిమ సమయం కదా. కానీ చలించకపోవడం అనేది బంధనముక్త స్థితికి గుర్తు అంటున్నారు బాబా. బాబా అంటున్నారు స్వాచింతన, జ్ఞానచింతన, శుభచింతకులుగా అయ్యే చింతనకు బదులు శరీర వ్యాధి యొక్క చింతన చేయడం కూడా ముక్తి అవ్వాలి. శరీర వ్యాధిని చింతన చేయొద్దు, దాని బదులు స్వాచింతన చేయండి, ఆత్మచింతన చేయండి.
జ్ఞానాన్ని చింతన చెయ్యండి, శుభమే ఆలోచించండి. బాబా ఎన్ని సాకార మురళీల్లో కొటేషన్ స్లోగన్ వస్తుంది, అచ్చా అచ్చా, మంచిది 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 అని అనుకుంటూ ఉంటే అంతా మంచిగా జరిపోతుంది. మనం కేవలం మామూలుగా సాధారణంగానే చదువుకుంటాం కాబట్టి అలా అనిపిస్తుంది ఆ మహావాక్యం. కానీ దాన్ని కరెక్ట్ టైంలో అది ఆ డోస్ వేసుకున్నాం అనుకోండి, మంచిది అచ్చా అచ్చా అంటే ప్రతిదీ కూడా అచ్చాగా అయిపోతుంది అంటారు బాబా. అది తప్పకుండా అవుతుంది కూడా. కాబట్టి బలహీన స్వభావ సంస్కారాల నుండి ముక్తి అవ్వటం, శరీర వ్యాధుల యొక్క చింతన నుండి ముక్తి అవ్వడం, స్వార్థ చింతన నుండి ముక్తి అవ్వటం, ఇవన్నీ కూడా కర్మాతీత స్థితికి గుర్తులు అని బాబా చెప్పారు. మిగతా భాగం రేపు విందాము. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా. ఓం శాంతి.